మార్కు సువార్త 15 భాగంలో ఆ జన సమూహాలను సంతోషపరచడానికి దేవునికి మరి శిక్ష వేయటం జరుగుతున్నట్టుగా పిలాతు విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎవరిని సంతోషపరచడానికి ఈరోజు సాక్ష్యాలను తారుమారు చేశారు, ఎవరిని సంతోషపరచడానికి ఈరోజు సీసీటీవీలను మేనేజ్ చేశారు, ఎవరిని సంతోషపరచడానికి స్పాట్ జరిగినప్పుడు ఆ స్పాట్కి పోలీసు జాగిలాలను ఎందుకు పంపించలేదు, ఇవన్నీ చూస్తూ ఉంటే పోలీసుల మీదే కాదు ప్రభుత్వం మీద కూడా చాలా డౌట్ అనేది ఉందని అర్థమవుతుంది అందరికీ కూడా. ఆయన రూపంలోనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన బుల్లెట్కి మొబైల్ స్టాండ్ లేదు, మరి ఆ వ్యక్తి వాడిన బుల్లెట్కి అయితే మొబైల్ స్టాండ్ ఉంది. చూడండి ఎలాగా కేసు నీరు కారిస్తారో. నేను ముందుగానే చెప్పాను, ఈ కేసు నీరు గారిపోతుంది, ఆయన అంతటా తాగి ఆయన యాక్షన్ చేసుకుని చనిపోయాడని రిపోర్ట్లు ఇస్తారు అని నేను చెప్పడం కూడా జరిగింది. జరగబోయేది కూడా ఇదే. ఈ లోకంలో క్రైస్తవులకు న్యాయం జరగదు, అది జగమెరిగిన సత్యం. క్రైస్తవులను చెప్పుకుంటూ మందిరాలకు వచ్చి ప్రార్థన చేయించుకున్న నాయకులు, నేను జోర్దాన్లో బాప్తిసం తీసుకున్నాను, నా భార్య క్రైస్తవులని చెప్పుకున్న నాయకులు ఎంతవరకు నోరు మెదపలేదు. ఇంకా క్రైస్తవులకు ఎలా న్యాయం జరుగుతుంది? క్రైస్తవునికి ఈ లోకంలో న్యాయం జరగదు, కానీ దేవుని రాజ్యంలో న్యాయం జరుగుతుంది. ఈరోజు పిలాతు లాంటి వారు కనిపిస్తున్నారు నాకు నిజంగా. పిలాతు జన సమూహాన్ని సంతోషపరచడానికి దేవుని సిలువకు అప్పగిస్తే, ఈరోజు ప్రవీణ్ గారి మరణం విషయంలో కూడా పిలాతులాగే వ్యవహరిస్తుంది ప్రభుత్వం కానీ అందరూ కూడా. గమనించండి, ఎన్నో సాక్ష్యాలు తారుమారు చేస్తారు. ఒకవేళ ఆయన్ని బలవంతంగా కొట్టి మందు తాగి ఉండొచ్చు. మరి అమారా ప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ని పోలీసు వారు ఎందుకు పరిగణనలో తీసుకోలేదు? ఆయన చనిపోయిన రోజునే ఇదే రిపోర్ట్ రాబోతుందని చెప్పిన వ్యక్తి మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇవన్నీ కూడా ప్రభుత్వం వారికి అండగా ఉందని అనుకోవాలా? ఇది నా మాట కాదు, యావత్ మరి ప్రపంచం అనుకుంటుంది. ఈరోజు సామాన్య వ్యక్తులు అనుకుంటున్నారు, క్రైస్తవ ప్రపంచం అనుకుంటుంది. వారి మీద ఎందుకు కేసు కట్టలేదు? ఎంతవరకు కూడా ఎఫ్ఐఆర్ ఏం రాశారు? ఎంతవరకు ఎందుకు చూపించలేదు? ఎన్నో నిజాలను ఈరోజు దాసివేశారు. కానీ మేము క్షమించవచ్చు, కానీ దేవుని రాజ్యంలో దేవుని చేతుల నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు. ఎంత అధికారి అయినా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ, మేము మాత్రం ఒకటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా చనిపోయిన అన్నగారు లేరు కానీ వారి కుటుంబానికి ధైర్యపరచమని. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకరి పక్షాన్ని ఎందుకు? మనందరూ కూడా ప్రమాణం చేస్తారు కదా, చేసిన వ్యక్తులకు ఈరోజు ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఈరోజు న్యాయం అనేది లేదా? ఎన్నో సాక్ష్యాలు తారుమారు చేశారు. అక్కడ ఆయన వాడిన గూగుల్ పే నెంబర్, ఒకవేళ ఆయన ఫోన్ నుంచి కూడా ఆయన కొట్టి భయపెట్టి ఓటీపీలు తీసుకుని కూడా ఆయన ఫోన్ నుంచి కూడా చేసి ఉండొచ్చు. ఈరోజు రాజేష్ సరిపల్లి అంటున్నాడు, అదంతా కూడా ఇంకా వేస్ట్ అండి అంటే రాజేష్ సరిపల్లి కూడా ఇందులో